సుజాత గారు, బేసిక్గా ఇప్పుడు షుగర్ ఉన్న వారికి అంటే షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు? ఇప్పుడు మనం డయాబెటీస్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే లాస్ట్ ఒక 20 years నుంచి చూస్తే మన ఇండియా ఈజ్ ఇన్ లీడింగ్ అనమాట. సో డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ చాలా మంది ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years నుంచి చాలా యంగ్ ఏజ్లో దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు ప్రీ డయాబెటిక్ కండిషన్స్. సో ఈ డయాబెటీస్ అన్నది మనం సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం, తర్వాత ఎక్కువ ఓవర్ వెయిట్ ఒబిసిటీతో బాధపడే వాళ్ళు, తర్వాత సరిగ్గా టైమ్లీ మీల్స్ తినని వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక వన్ ఆఫ్ ద అనమాట. సో ఈ అన్నిటి కారణాల వల్ల చాలామంది చాలా యంగ్ ఏజ్లో దే ఆర్ ఎండింగ్ అప్ ఇన్ డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అన్నది మనం ఒకసారి వచ్చినాక దాన్ని మనం ఎలా రివర్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది దాంట్లో 50% మన చేతిలో ఉంటుంది. ఏది మన ఆహారంతో సరైన టైంకి తినడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే 50% మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక 50% మాత్రమే మనం మెడికేషన్స్ మీద డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మెడిసిన్స్, ఇన్సులిన్, సో వీటిని కాంబినేషన్స్లో మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో ఎప్పుడైతే మనం డైట్ టైమ్లీ తినడం ఇవన్నీ చేస్తామో మనకి డయాబెటీస్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. సో ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్, ఏవైతే షుగర్స్ని ఎక్కువ మనకి పీక్ లెవెల్స్కి తీసుకెళ్తుందో, ఏదైతే షుగర్స్ని మనం హై కన్వర్షన్స్ ఉంటాయి, సో అందువల్ల కొన్ని ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ సింపుల్ షుగర్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటమాట. మనం తీసుకునే ఆహారంలో 2 types ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఒకటి సింపుల్, ఒకటి కాంప్లెక్స్. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఫాస్ట్గా షుగర్గా కన్వర్ట్ అవ్వడం వల్ల మనకి షుగర్స్ రైజ్ అవుతాయి. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ సింపుల్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. సింపుల్ షుగర్స్ అంటే ముఖ్యంగా మనకి దేంట్లో ఉంటాయి, మనం తినే రెగ్యులర్ షుగర్, టేబుల్ షుగర్ ఉంటుంది కదా, టేబుల్ షుగర్ స్వీట్స్, లేకపోతే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న జ్యూసెస్ కానీ, లేకపోతే యాడెడ్ షుగర్ ఉన్న కొన్ని టెట్రాప్యాక్ ఇవి ఉంటాయి ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత బేకరీ ఐటమ్స్ అన్నిట్లోనూ మనం షుగర్ యాడ్ చేస్తుంటారు దాంట్లో. సో ఇలాంటి ఫుడ్స్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అంటే ఎక్కువ స్వీట్స్ చాలా వరకు ఈ సింపుల్ షుగర్తో తయారు చేసినవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఇవి, కొన్ని ఫ్రూట్స్ కూడా హై కంటెంట్ ఉంటాయి.